10వ రాశి మకర రాశి. 2025వ సంవత్సరం జూలై నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర రాశి వాళ్ళకి శని ఏలినాటి శని అయిపోయింది. తృతీయానికి శని వచ్చాడు, మళ్ళీ ద్వితీయంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. కానీ ఏలినాటి శని కంటే కూడా బాగా ఇబ్బంది పెట్టే టైం ఇది. కుజకేతువులు అష్టమంలో ఉంటాం. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ముందు జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవాలి. వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం అయిన వాళ్ళు కూడా ఎంత సమస్యనైనా సరే తేలిగ్గా తీసేసుకోవటం మంచిది. నువ్వు ఒకటన్నావు నీ రెండంట, నువ్వు ఒకటి అన్నావు నీ ఐదంత. ఇటువంటి పోటీ వ్యవహారాలు పెట్టుకోవద్దు. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఎంత అనుకూలతగా ఉంటే ఆ కుటుంబం అంత పైకి వస్తుంది. కాబట్టి కుజాష్టమ దోషం పెద్ద దోషం, రాహు పూర్తిగా బాగాలేడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని బుధుడు తప్పితే, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బాగుండని గ్రహాలు పాపగ్రహాలు, బలీయమైన గ్రహాలు అవి. బలీయం అంటే దేవతల కంటే కష్టపడి తపస్సు చేశారు వాళ్ళు. వాళ్ళు చేసినంత తపస్సు దేవతలు చేయలే, ఋషులు కూడా అంత తపస్సు చేయలే. ప్రాణం పోవటానికైనా ఇష్టపడ్డారు కానీ తప ఫలితాన్ని పొందకుండా మాత్రం వదిలిపెట్టలే. వాళ్ళు అట్లా కోరికలు పొందారు. కాబట్టి పాపగ్రహాలని మాత్రం ఎక్కడ భయపడాల్సిన అవసరం ఉంది. వాటిని పూజిస్తే మన జోలికి రావు. కాబట్టి మీ జాతక రీత్యా ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ కుజకేతువులు జూలై నెల ఆఖరు ఆగస్టు దాదాపులో కుజుడు మారుతాడు. మారేదాకా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.